హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు మళ్ళీ ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అనమాట. సో నేను షాప్కి వెళ్ళి ఉండే, ఇట్లా ముక్కల షాప్ అంటారు కదా, శారీస్ 2 పీస్ శారీస్ అమ్ముతారనమాట. సో అక్కడ నేను చాలాసేపు దేవులాడిన తర్వాత నాకు ఈ క్లాత్ దొరికింది అనమాట. నేను ఈ క్లాత్ తోటి ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి ఉండే, వైలెట్ కలర్ క్లాత్ తోటి. సో అది తీసుకున్నాను అనమాట ఇదే. అండ్ దీనికోసం నేను 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. నాకు ఈ క్లాత్ 2 పీసెస్ లాగా వచ్చింది. 7 మీటర్స్ వచ్చింది అనమాట. చాలా పెద్దగా ఉంది, కానీ కుట్టడం అయితే చాలా కష్టం అనమాట. క్లాత్ చాలా జారుతుండే. సో ఇదే అనమాట క్లాత్. టోటల్ నాకు 7 మీటర్స్ వచ్చింది. నేను 6 అని చెప్పాను, కానీ 7 మీటర్స్ వచ్చింది అనమాట. క్లాత్ చాలా షైనీగా ఉంది, జిమ్మిచ్చు లాగా ఉంది, కానీ కంప్లీట్ జిమ్మిచ్చు కాదనమాట. కాకపోతే దీని మీద కటింగ్ చేయడం కష్టమవుతుందని నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఫుల్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నాను. సో దాన్ని ఎలా కట్ చేయాలని నేను పేపర్ మీద చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం క్లాత్ని ఇట్లా 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను నడుము మెజర్మెంట్ 5 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 ఇంచెస్ తీసుకున్నాను. మన నడుముని 4తో డివైడ్ చేసి అందులో నుంచి ఒక 2 ఇంచెస్ కట్ చేసుకున్నామంటే మనకి నడుము మెజర్మెంట్ అనేది వస్తుంది. సో క్లాత్ మీద చూపించి కట్ చేస్తే చేయడం చాలా కష్టం అవుతుంది, ఆ క్లాత్ బాగాలేదు కాబట్టి. అందుకని నేను పేపర్ మీద చూపిస్తున్నాను. సో అలాగే హైట్ ఏమో నాకు 50 ఇంచెస్ ఉందన్నమాట. వీడియోలో చూపించిన విధంగా నడుము దగ్గర టేప్ జరుపుతూ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అలాగే హైట్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఇంకా 3.5 తీసుకున్నాను, కానీ నార్మల్ అయితే 5.5 ఇంచెస్ నడుము, హైట్ వచ్చేసి 50 ఇంచెస్ అనమాట. సో నాకు కట్ చేయడం కూడా కష్టం అవుతుంది ఈ క్లాత్ మీద అనేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక లాంగ్ ఫ్రాక్ కోసం కట్ చేసుకున్నాను అనమాట. ఒక పట్టు శారీ దానిపైన, దాన్ని ఈ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకున్నాను అనమాట. అలా అయితే కొంచెం క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుందని. సో ఇలా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకుంటే మనకు ఫుల్ ఫ్లేర్ వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ రాదు, ఫుల్ ఫ్లేర్ వస్తుంది. వేసుకుంటే కూడా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది క్లాత్ కొంచెం పల్సగా ఉందని నేను లైనింగ్ కూడా 5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ కూడా ఫుల్ ఫ్లేర్ పెట్టాను అనమాట. సో ఇట్లా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిపైన ఆల్రెడీ కట్ చేసుకున్న క్లాత్ ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ లైనింగ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటే మనకి ఇలా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సేమ్ కట్ చేయడం వల్ల మనకి ఫ్రాక్ అనేది చాలా ఫ్లేర్గా కనిపిస్తుంది అనమాట. అందుకే నేను అలా తీసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకి టాప్ పార్ట్ అనమాట. సో టాప్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను. నేను ఆల్రెడీ 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను కదా, అందులో ఒక 1/2 మీటర్ పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని ఇలా 4 టైమ్స్ ఫోల్డ్ చేసి 11 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన మన ఫ్రాక్ పార్ట్ అనేది కటింగ్ అనమాట. సో ఇక్కడ నాకు హైట్ ఏమో 13.5 ఇంచెస్ ఉండాలి. సో 13.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. హైట్ నార్మల్ మన టాప్ హైట్ ఎంత ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటామో అక్కడి వరకు తీసుకోవాలన్నమాట. నాకు 13.5 అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. 14 కూడా పెట్టుకోవచ్చు, 13 కూడా పెట్టుకోవచ్చు అనమాట. హైట్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ అనమాట. షోల్డర్ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ మనం ఎంతైతే తీసుకుంటామో ఆమ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. అందుకే 6 ఇంచెస్ ఇంకా 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. మన చెస్ట్ లూజ్ని 4తో డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అలాగే నడుము కూడా, నడుము ఇందాక మనం ఫ్రాక్ ఎలా అయితే ఎంత మార్క్ చేసుకున్నామో అంత మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఖర్చుల కోసం యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చెస్ట్ 9 ఇంచెస్ తీసుకున్నాను. 9కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసి 11కి ఖర్చులు పెట్టుకున్నాను. నడుమేమో 7.5 అండ్ 9.5 అనమాట. ఇప్పుడు మనం ఆమ్ హోల్ కట్ చేయాలన్నమాట. మన ఆమ్ హోల్ పర్ఫెక్ట్గా రావాలంటే 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 6లో హాఫ్ 3. సో 3 ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో 1 ఇంచ్ ఒక దగ్గర, మిడిల్లో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర పెట్టుకుంది ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. 1/2 ఇంచ్ అనేది కొంచెం లోపల కట్ చేస్తాం కదా, అది ముందుకు వస్తుంది అనమాట. అలా పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎలాంటి ఉబ్బులోటలు రావన్నమాట హ్యాండ్స్ దగ్గర. అందుకే అలా 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ అనమాట. నెక్ డిజైన్ ఇక్కడ విడ్త్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. డీప్ మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. జనరల్గా ఏ నెక్ డిజైన్కి అయినా మనం 6 తీసుకుంటే 3 విడ్త్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్. సో అందుకే నేను 3 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. అండ్ నెక్ డిజైన్ ఇక్కడ నేను సింపుల్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ చాలా జారుతుంది అనమాట. ఏ నెక్ డిజైన్ పెట్టినా రాదు, అంత ఘోరంగా ఉందన్నమాట క్లాత్. సో ఎందుకు అనేసి నేను నార్మల్ రౌండ్ నెక్ పెడదాం అనుకుంటున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఫ్రంట్ ఏమో నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను డీప్, బ్యాక్ ఏమో 6 ఇంచెస్ అనమాట. ఇలా 5 ఇంచెస్ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని షేప్ స్కేల్తో ఇలా రౌండ్ షేప్ డ్రా చేశాను అనమాట. ముందు వెనకాల సేమ్ సింపుల్ రౌండ్ నెక్ అనమాట, బేసిక్. ఈ క్లాత్ పైన ఈ డిజైన్ కుట్టడమే కష్టము, ఇంకా నెక్ డిజైన్స్ అంటే అది రాదు, పర్ఫెక్ట్గా రాదు అండ్ షేప్ అవుట్ అవుతుంది. ఎందుకనేసి నేను నార్మల్ రౌండ్ నెక్కే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఫుల్ ఫ్లేర్ కట్ చేసాం కదా, కట్ చేస్తే అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ మిగిలింది అనమాట. ఆ క్లాత్లోనే టాప్ పార్ట్ అనేది నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 7 మీటర్స్లో నేను 2 మీటర్స్ తోటి వేరే అవుట్ఫిట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్, ఒక సైడ్ ఫ్రంట్ ఒక సైడ్ బ్యాక్ వచ్చేలాగా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసుకొని
నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ ఏమో ఫ్రంట్ బ్యాక్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ ఏమో అటు ఇటు మిగిలిన క్లాత్లో హ్యాండ్ స్టిచ్ చేశాను అనమాట. సో నాకు 5 మీటర్స్లో మొత్తం అవుట్ఫిట్ అనేది వచ్చేసింది అనమాట. 2 మీటర్స్ తోటి నేను వేరే అవుట్ఫిట్ ప్లాన్ చేస్తాను, అందుకే 2 మీటర్స్ పక్కన పెట్టాను. ఫస్ట్ అయితే ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకోవాలన్నమాట. నేను పిన్స్ పెట్టి స్టిచ్ చేశాను, ఎందుకంటే క్లాత్ చాలా జారుతుండే. ఫస్ట్ అయితే పిన్స్ పెట్టి నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకున్నాను అనమాట. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని వెనక వైపు టర్న్ చేసుకోవాలి. మనము వెనక వైపు టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సేమ్ ఫ్రంట్ బ్యాక్ రెండు అలానే చేస్తే మనకి నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఎడ్జెస్ నేను స్టిచ్ చేయకుండా ఏం చేశానంటే గమ్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ క్లాత్ చాలా జారుతుండే కదా, స్టిచ్ చేస్తే అసలు ప్రాపర్గా రాదనమాట. అందుకనే నేను గమ్ పెట్టి అతకబెట్టినాను. గమ్ పెట్టి అతకబెట్టిన తర్వాత ఇంకా ఫ్రాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి లైనింగ్ యాడ్ చేశాను. లైనింగ్ యాడ్ చేసి కింద పీకోస్ చేశాను అనమాట. పీకో చేస్తే ఇలా వచ్చింది. అలాగే ఫ్రంట్ బ్యాక్ పైన చూసారు కదా అలా వచ్చింది అనమాట. సో ఇలా ఫ్రాక్ అనేది ఫుల్ ఫ్లేర్ వస్తుంది అనమాట. అండ్ టాప్ పార్ట్స్ చూసారు కదా నేను ఐరన్ చేశాను. ఐరన్ చేస్తే కొంచెం అలా ఉందనమాట, లేకపోతే ముడతలు వచ్చేది. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఇక్కడ నేను డిజైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకనే ఇక్కడ 13 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఒక క్లాత్ తీసుకున్నాను. ఇందాక మనం ఫ్రాక్ పార్ట్ కట్ చేసినాం కదా, అందులో మిగిలిన క్లాత్ యూజ్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ కోసము. ఒక సైడ్ ఏమో 7 ఇంచెస్ తీసుకోవాలి హైట్, ఇంకో సైడ్ ఏమో 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తర్వాత క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, ఇలా జారిపోయినట్టు ఉంటాయి హ్యాండ్స్, బెలూన్ హ్యాండ్స్ కైండ్. సో అందుకని ఆ హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను. ఫ్రాక్ మొత్తం ప్లెయినే ఉంటుంది కదా, అట్లీస్ట్ హ్యాండ్స్ అనే డిజైన్ పెడదాం అనేసి నేను ఇలా ఈ డిజైన్ చూస్ చేసుకున్నాను అనమాట. సో ఒక సైడ్ 7 ఒక సైడ్ 4 వీడియోలో చూపించిన విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి. లెంత్ ఏమో 13 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత నార్మల్ హ్యాండ్స్ కూడా నేను వేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ వేసి పైన ఆ డిజైన్ వస్తుందన్నమాట. సో హ్యాండ్స్ కటింగ్ అనేది మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుంటారు. సో నార్మల్ హ్యాండ్స్ కటింగ్ అనమాట. స్లీవ్స్ కట్ చేస్తున్నాను, షార్ట్ స్లీవ్స్. ఇక నేను హ్యాండ్స్ హైట్ అనేది 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దాంతో మనకి హ్యాండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క సైజ్ ఎంతైతే ఉంటుందో పైననేమో నేను 7 ఇంచెస్ తీసుకున్నాను, కింద 5 ఇంచెస్ తీసుకున్నాను. అటు ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంట ఖర్చుల కోసం. ఇక నేను హ్యాండ్ షేప్ కట్ చేయడం కోసం నార్మల్ హ్యాండ్తో అయినా డ్రా చేయొచ్చు, మనం నార్మల్ చేతితో డ్రా చేయొచ్చు, లేదంటే ఇలా మనకు ఒక స్కేల్ దొరుకుతుందన్నమాట. ఈ స్కేల్ పెట్టి డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్. ముడతలు కూడా రావన్నమాట, బుంగల్లాగా ముడతల్లాగా కూడా రాదు ఫ్రంట్ బ్యాక్. దీంట్లోనే ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇలా కొంచెం పైకి పెట్టి మార్క్ చేసుకునేది కొంచెం లోపలికి పెట్టుకుంది ఫ్రంట్ వస్తుంది, కొంచెం పైకి పెట్టుకుంది బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందాక నేను క్లాత్ కట్ చేసాం కదా, ఒక సైడ్ 7 ఇంచెస్ ఒక సైడ్ 4 ఇంచెస్, దానికి కింది 7 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి అటు ఇటు ప్రిల్ స్టిచ్ చేశాను అనమాట. చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ప్రిల్ స్టిచ్ చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. కింది వైపు ఏమో సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను అనమాట. అది కింది వైపు వస్తుంది మనకి హ్యాండ్స్కి, అంటే జారిపోయినట్టు వస్తుంది కదా అలా వస్తుంది అనమాట. పైన ఏమో కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్ ఉంటుంది కదా, మనం నెక్స్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, మన హ్యాండ్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, దానికి ఆ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను అనమాట. గమ్మెట్టి అతకబెట్టినా, నేను ఏం కుట్టలేదు. తర్వాత ఇక్కడ మధ్యలో పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి అటు సైడ్ 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఒక సైడు, మళ్ళీ ఇంకో సైడ్ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఇందాక 3 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ 3 ఇంచెస్ దగ్గర మనం కుట్టుకున్న ప్రిల్స్ ఉంటాయి కదా, ఇందాక మనం క్లాత్కి కుట్టుకున్నాం కదా ప్రిల్స్, ఆ ప్రిల్స్ అనేవి 3 ఇంచెస్ దగ్గర అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దానిపైన వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్యలో మిగిలిన అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ దగ్గర ఇలా ప్రిల్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో మనకి 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అది ఇలా మిగులుతుంది అనమాట. అక్కడ ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్స్ని ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి షోల్డర్కి జాయింట్ చేసుకొని అలాగే బాటమ్ పార్ట్ కూడా దానికి జాయింట్ చేస్తే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ అవుట్ఫిట్ బడ్జెట్ వచ్చేసి 500 అనమాట. క్లాత్కి 300, లైనింగ్కి 200 అనమాట. స్టిచ్చింగ్ నాది కాబట్టి 500లో అయిపోయింది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట మన లాంగ్ ఫ్రాక్ది. మీకు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.